ఏయ్ దివానే ఏం చూస్తాను పైన ఏమైందిరా అదే మార్కస్ ఆ మ్యాచింగ్ సెంటర్ పిల్లలు ఏదన్నా సంధ్య ఈడు మొన్న పిల్ల కోసం ఇలా చిల్లగాజులు అమ్మి తీసుకుపోయి పైసలు ఇచ్చిండు ఆ పిల్లకి. పిల్లనే వాళ్ళ మామ వాళ్ళకి వాళ్ళ మామ పిల్ల వాళ్ళ మామకి ఏదో ఆపరేషన్ ఉందంటే పిల్లకి మామనే లేడండి ఇంటలేడాడు. అరే ఆడు బావరా నాయనా లడ్డు మొబైల్ స్వప్నిల్ గాడు ఆడు అంతం తిరుగుతుంది. నువ్వు చూసినా మొన్న ట్యాంక్ వన్ కాడ పల్లీలు తింటారు ఇద్దరు. అగో మళ్ళీ పొజిషన్లోకి పోతుంది. ఏం లేదురా ఈ అవన్నీదో పెద్ద లవ్ దాని మళ్ళీ బ్రేకప్ బాధ. ఇవాళ రోజు లడ్డు అంటే మార్కెట్లో మన ఇంట్రెస్ట్ ఏంది వాని మీద, నీ మీద ఇంట్రెస్ట్ ఏంది? చిక్స్కి కానీ గర్ల్స్కి కానీ అంతా పబ్బుల సీన్ నడుస్తున్నది. ఇప్పుడు నీ మీద మార్కెట్లో ఏం ఇంట్రెస్ట్ ఉన్నది చెప్పు. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నేను. నీ ఇన్స్టాగ్రామ్లో నీకు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు? వావ్ 21 ఫాలోవర్స్ ఎడికెళ్ళి తెచ్చుకున్నావు నువ్వు లడ్డు? నువ్వు ఎంతమందిని ఫాలో అవుతున్నావు? కానీ మార్కెట్లో నీ మీద ఇంట్రెస్ట్ టోటల్గా ఏం నేర్చుకుంటురా నాతో నువ్వు చెప్తలేవా రానికి? మస్తు చెప్పిన ఫాలో అయితలేవు అడ్వైజ్ నేను. నాతో తిరగడమే ఒక అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు తిరగ నువ్వు చూసినావు ఎంతమందితో తిరుగుతా నేను. మనం గలీలో నడుచుకుంటే పోతే నమస్తే టిల్లనా అని సలాం కొడతారు మనం. అవునా కాదు? బబ్లన్న యూత్ లీడర్ కింద కంటెస్ట్ కూడా ఏమంటున్నాడు నన్ను, యాక్టివ్ ఉండాలిరా ఇన్స్టాగ్రామ్లో, యాక్టివ్ ఉండాలా, పాటలు పోస్ట్ చేస్తుండాలా. ఒక 10 మంది ఒక పాట వింటారు, అది బాలే అంటారు వాళ్ళు. ఆ పాట బాగుంది, వావ్ వాట్ ఏ సాంగ్ అని నువ్వు పోస్ట్ చేయాలి. అరే మనం చూడండి లడ్డుగాడి పాటలు ఏం చూసిండ్రా అని. అది మార్కెట్లో మన మీద ఒక ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏదో పాల్ నికెన్ ఫోటోగ్రఫీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ పట్టాలా, అది తీసుకొచ్చి ఒక ఫోటో పెట్టాలా. ఏది ఒక పక్షి ఇట్లా గాల్లో ఎగురుతుంటే వావ్ వాట్ అమేజింగ్ ఫోటోగ్రఫీ, ఇట్స్ మేడ్ మై డే, ఇట్స్ ఏ హ్యాష్ట్యాగ్ బ్యూటిఫుల్, హ్యాష్ట్యాగ్ బ్లెస్డ్ లివ్ మై లైఫ్. ఇట్లా ఉంటాయి ఇక అన్నీ ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేస్తే యూజ్ చేయమని అలా అలవాటు అయిపోతే మనకు అన్నీ. కానీ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. 1K ఫాలోవర్స్ నీకు వచ్చేసారు అనుకో, బట్టలు చింపేసుకుంటారు బయట పబ్లిక్ ఎట్లున్నది. ఇక ఆ పక్కకి ఒక టిక్ ఉంటుంది బ్లూ కలర్ బుగ్గ, అది వచ్చిందంటే మాత్రం అయ్యే పాయ సీను. ప్రొఫైల్ వెరిఫైడ్ అంటే అసలు మార్కెట్లో వాల్యూ ఎట్లుంటుంది మనది. వెరిఫైడ్ ప్రొఫైల్ అంటే అసలు ఈడు ఓడని ఏదో మందు అవుతుంటావు నువ్వు అర్థం కూడా. ఇవన్నీ నద్రా ఇవన్నీ 65-75 చికెన్లు ఇవన్నీ బయట పోతే నేను పబ్లో ఏం తింటా, నేను కీరా ముక్కలు ఆర్డర్ చేసుకుని తింటా. అరే మార్కెట్ డైట్ మెయింటైన్ చేస్తుండ అనుకుంటారు వీళ్ళు. ఇప్పుడు పబ్బు పోతున్నాం అనుకో, వాటిని కింద కాళ్ళ లపక్కని 3 వీళ్ళు వేసేయాలా, పైన పోగానే ఒక చిన్న బాటిల్ కొనుక్కోవాలా, బీర్ బాటిల్ కొనుక్కోవాలి, పట్టుకొని ఊగాల, చిల్లు చేయాలా. ఆడు కూడా తిరుగుతుంటాడు అక్కడ, యో బ్రో అంటాడు, ఏ బ్రో అన్నాడు. బొంగవాడు తెలిసినా పెట్టినా మనకు ఆడవాడు ఊకే అట్లా అందరు మనకు తెలుసా అని. అదొక మార్కెట్లో మన మీద మళ్ళీ అదొక ఇంట్రెస్ట్. వీడు ఒక పార్టీ యానిమల్, వీడు బాగా తిరుగుతుంటాడు, వీడు అన్నీ చేస్తుంటాడు అని ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తూనే ఉండాలి. లడ్డు ఇదంతా స్పాన్ ఆఫ్ ఎ సెకండ్లో ఇవాళ రోజు మారిపోతుంది. డెవలప్ కాదా లడ్డు? రైట్గా స్మైల్ చేయి. అగో ఇంకా చిన్నపిల్లలకి సాదావడి చేసేటోళ్ళు ఎక్కువ నువ్వు. అరే పెట్టినా 1 minute రా, చిన్న సెట్టింగ్ కొట్టున్నారు. స్వీటీ హౌ ఆర్ యూ? జస్ట్ గెటింగ్ ఎ డ్రింక్ విత్ ద బాయ్స్. ఇలా కష్టం బేబీ కలవడము. టుమారో మార్నింగ్ హ్యావ్ ఎ మీటింగ్. అవునా? ఏ పంపుతా, నువ్వు అడుగుడు నేను నువ్వు అనుడు కూడా నా బేబీ. సరే నేను నీకు పంపిస్తలే పైసలు 2200 రూపీస్ గూగుల్ పే చేస్తే ఒక 4 ముద్దులు నువ్వు అయితే నాకు ఫోన్పే చేయి. ఓకే బాయ్. అరే ఒక 500 రూపాయలు గూగుల్ పే చేయి. అమ్మాయిలకు పెట్టద్దన్నా నాకే రారా. ఇంకా విన్నాడు ఏం రోజు చంపేసావని అట్లా చూస్తున్నావు. ఏం లేదు మళ్ళీ నువ్వు అనేటువంటి మేము బయటలో కావాల్సింది రా ఒక్కొక్కరికి. ఎవరి